అన్నగారు అన్నగారు నమస్తే నమస్తే. నమస్తే నమస్తే. ఏం లేదు, కొంచెం డిస్టర్బ్ ఉంది మాట్లాడనికే. ఒంటి గంటకి చేద్దునా? ఒక చిన్న మాట అని ఫోన్ చేసిన, ఒక్క నిమిషం మాట్లాడతాను. మాట్లాడే. ఇప్పుడు గోపి గారు, గోపి గారు, అవునవును. గోపి గారు కొద్ది కూడా విషయాన్ని ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తి కాకముందు ఎందుకని అంత ఇంటర్ఫేర్ అవుతాడు? అంత వల్గర్ మాటలు, అంత నోట్ వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు ఎందుకని? ఒక విషయము ఇది ఈ మాటలు బూతులు స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 7-8 సంగతి మాట్లాడడం లేదు. మాట్లాడతానే ఇప్పుడు సంగతి మాట్లాడుతున్నా. లేదు ఒక్కటే సెకండ్. అట్లా కదయ్యా, ఆయన ఒక విషయాన్ని అనుమాన పడుతున్నాడు. ఏంటిదనంటే మేరీ ఆమె వ్యభిచారం చేసి కుమారునికి అన్నది అన్నమాట ఆయన అంటున్నాడు. అవును. మరి మేము కూడా అక్కడ లంకలో ఉన్నటువంటి రావణాసురుడు సీతతో పాపం చేసి మరి కుమారులు అనొచ్చా? అంతేకాకుండా పార్వతి కూడా వ్యభిచారం చేసిందని అనొచ్చా? ఎందుకంటే పార్వతి గణేశునికి అన్నది కదా. ఒక్క విషయం మాట్లాడతారు మీరు. ఏదన్నా ఉంటే మాట్లాడాలి. గోపి గారికి చెప్పండి, బుద్ధి చెప్పండి ఆయనకు. అట్లా కాదు. ఇప్పుడు వినండి, నా మాట వినట్లేదు. అది కడుపు చేసుకున్నది ఎవరితో కడుపు చేసుకు అట్లున్నది? అది వ్యభిచారం చేసినట్టు ఉన్నది అది ఇక్కడ. ఒక విషయం అన్నా, మీకు గురువులా? నేను వినట్లేదు, వినడమే లేదు. గోపి గారు గురువా మీకు? మాకు గురువు అని చెప్పలేదు. ఒక విషయం నేను చెప్తున్నా, ఒక విషయం వినడం లేదు. నువ్వు ఇంతే కదా క్లారిటీ వస్తుంది నీకు. ఒక విషయం, నేను అలాంటి మాటలు మాట్లాడలేదు. సంతోషం. రెండోది ఇప్పుడు గోపి గారు కూడా, నేను గోపి గారికి నేనే డైరెక్ట్ ఫోన్ చేశా. అన్న ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అంటే ఆయన ఏమని చెప్పిందంటే, నువ్వు నన్ను తిట్టి ఏమన్నాడంటే, ఇప్పుడు ఎవడు వీడు వాని పేరు హనీ జాన్సన్ ఉన్నాడు కదా, వాడు శివుని మీద సినిమా తీసినప్పుడు ఏం పీకినావు నువ్వు? శివుని మీద ఈ వల్గర్ గా సినిమా తీసినప్పుడు ఏం పీకిండు? అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినా గానీ నేను అంతకు ముందు ఎటువంటి బూతులు మాట్లాడేది లేదు. ఎంతవరకు ప్రశ్నిస్తుంటే ఇప్పుడు వాడు సినిమా తీసినప్పుడు మీరు ఏం పీకారు అని అంటున్నాడు. హనీ జాన్సన్ విషయం పాస్ట్ గతం గత. ఇప్పుడు ఆయన కూడా అంటుండు. లేటెస్ట్ గా మాట్లాడిన వాళ్ళతోటి ఏం మాట్లాడుతున్నారో దాన్ని బట్టే మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే ఆ సినిమా డిలేట్ చేపియమను, ఆ సినిమా ఆయన ఛానల్ నుంచి తీసేయమను, నేను ఆ మాటలు మాట్లాడానని చెప్తుండు. మళ్ళా ఆయన డిలేట్ చేయడు బ్రదరు. నేను హనీ జాన్సన్ ఫోన్ చేసినానన్నా, నువ్వు ఇలాంటి సినిమాలు తీసేయడం వల్ల వీళ్ళు ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఇలాంటి సినిమాలు ఇప్పుడు అసలు మీరు అజ్ఞానంలో ఉన్నారు చాలా. మీరు వినరు. ఆయన ఏదైనా వేదానికి దాటి చేసినట్టయితే ఆయన మీద మీరు యాక్షన్ తీసుకోండి. అంతేకాకుండా ఏదన్నా మన యొక్క రూల్స్ ప్రకారం పోకపోతే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. మాట్లాడితే కూడా కొద్దిగానన్నా మీకు కొద్దిగా వినడం లేదు. హనీ జాన్సన్ కి హిందూ గ్రంథాల పైన ఏం అవసరం? అట్లా కాదు. ఇప్పుడు గోపి గారు ఒక విషయాన్ని ఆయన అంతకుముందు ఆయనని నేనే అడిగానని చెప్తున్నా కదా. అన్న ఇట్లా వల్గర్ గా మాట్లాడితే బాగుంటది అన్న, ఇంతమంది నమ్ముతున్నారు కదా అంటే, నువ్వు శివుణ్ణి నమ్ముతావా నమ్మవా? శివుని గురించి ఇలా వల్గర్ గా సినిమానే తీసి పెడితే ఏం బీకేవని చెప్పాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడలేకపోయినా ఆయన నన్ను కూడా అన్న
అని ఇదే కాదు, హిందువులమైన మేము కూడా ప్రశ్నించాము ఆయనని. అని ఆయన ఏమంటున్నారు? చెప్తా వినండి. అని జాన్సనే కాదు, 100 వీడియోలు ఉన్నాయి, హిందువులే పెట్టిరు. అది 100 వీడియోలు ఉన్నాయి. ఒక్కటే హిందువుల వీడియోలు పెట్టినా ఎవరు పెట్టినా వీడు బయటకు వచ్చింది. శివుని గారిది పురుషాంగం జారిపడ్డదని చెప్పి చాలా మంది వీడియోలు పెట్టారు. ఆయన ఒక్కడే ఇప్పుడు అనిల్ జాన్సన్ అనేది ఆయన క్రైస్తవుడు, ఆయనకి హిందూ గ్రంథాలతోనే ఏం పని అంటున్నా. మరి హిందూ గ్రంథాలతో ఈ గోపి గారికి ఏం పని అంటే అన్న గోపి గారికి ఏం పని అంటే గోపి గారికి ఇప్పుడు ఈయనే గోపి గారికి ఏం పని అంటే గోపి గారికి బైబిల్ డిబేట్ చేయరు, బైబిల్ మీద డిబేట్ అంటారు, బైబిల్ మీద ఎవరు రావడం లేదు. రేపు ఎల్లుండో అన్న రేపులే మర్నాడు వచ్చేసి హిందూ గ్రంథాల పైన బైబిల్ పైన రెండింటి పైన చర్చ ఉంది. ఇట్లా మన ఈయన శివశక్తి ఛానల్లో ఇద్దరు వచ్చేసి పాస్టర్ జాన్ పాల్ గారు, టీవీ ఆయన పేరేం పేరు ఉంది, ఇద్దరు వాళ్ళు ఇక్కడ నుంచి చూసిన నేను వస్తుంది అది ఛానల్లో, అది ఇంకా త్వరలో వస్తుంది. మీరు ఏం ప్రశ్న చేస్తారు? టిఎస్ కుమార్ ఉన్నారు కదా, టిఎస్ కుమార్ కి మీకు వచ్చిన డౌట్లలో అవన్నీ వదిలేయండి. మీరు నిజాయితీ గల హిందూ అయితే మీరు కరెక్ట్ గా ఆలోచిస్తారు. ఏంటిదనంటే అని జాన్సన్ గారు ఈ మతోన్మాదులు భయంకరమైనటువంటి వల్గర్ మాట్లాడే మాటలను బట్టి, యేసు ప్రభుని తిట్టిన దాన్ని బట్టి, మరియమ్మని తిట్టిన దాన్ని బట్టి చరిత్ర తెలుసుకోవట్లేదు. అని జాన్సన్ ఈ సినిమా తీయక ముందు ఎవడు మాట్లాడలేడు ఇలాంటి మాటలు. అని జాన్సన్ ఊరికైనా తీయలేదు, క్రైస్తవత్వాన్ని తిట్టిన కారణంగానే. అదే క్రైస్తవత్వాన్ని తిట్టలేదు ఎవడు, అప్పటికి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే మీరు వ్యక్తి అయితేనేమో ఖచ్చితంగా అన్నా ఇప్పుడు ఒక్క విషయము, అరే భయ్ ఆ సినిమా తీయక ముందు మనుషులు చేసిన పాపాలకు మీరు డైరెక్ట్ మీ యొక్క దేవతలే చేశారు రా భయ్ అని చెప్పి ఆయన పెట్టిండు. అర్థమైందా? ఇప్పుడు ఆయన బ్రహ్మ గురించి కూడా సినిమా తీసిండు. అర్థమైందా? ఆయన ఒక క్రైస్తవుడు అయ్యి ఉండి మీ గ్రంథం మా గ్రంథంలో గురించి ఎంత వల్గర్ గా మాట్లాడారు. ఇప్పుడు అవును గోపి గారు కానీ ఇప్పుడు మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు మేము ప్రశ్నిస్తాము, మీకేం అవసరము? మీరు అందులో